హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఏ పండగ వచ్చినా, పెళ్ళిళ్ళు వచ్చినా లేదా చిన్న చిన్నపాటి ఫెస్టివల్స్ అయినా కూడా ఎవర్ గ్రీన్ స్వీట్ ఏదైనా ఉంది అంటే భక్షాలు అనగా ఓలిగలు, బొబ్బట్లు అని కూడా కొన్ని ప్లేసెస్లో అంటారండి. తెలుసా మీకు? ఈ భక్షాలను ఎంతో ఈజీగా ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూస్తే మీకు రెండు పద్ధతిలో నేను బొబ్బట్లను మరియు ఓలిగలను ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నానండి. మొదటిసారి చేస్తున్న వాళ్ళకు కూడా ఎంతో పర్ఫెక్ట్గా బొబ్బట్లు కానీ ఓలిగలా రావాలంటే నేను చెప్పిన తీరులో ట్రై చేయండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు కూడా ఫాలో అయితే ఈ భక్షాలు మినిమం 3-4 రోజులు అలాగే నిల్వ ఉంచినా అంతే మెత్తగా రుచిగా ఉంటాయండి. ఈ వీడియోలో మనం పూర్ణం భక్షాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకొని 1 కప్పు శనగపప్పు మరియు 1/4 కప్ కందిపప్పును యాడ్ చేయండి. డస్ట్ పూర్తిగా పోయే విధంగా వాష్ చేసుకోండి. తగినన్ని నీళ్లు వేసి ఒక 2 సార్లు వాష్ చేసినా పర్లేదండి, మరి ఎక్కువ నీళ్లు కూడా వేయకండి. సో జస్ట్ నేను ఇక్కడ తీసుకుంటున్న శనగపప్పు అన్పాలిష్డ్ శనగపప్పు అండి. మీరు పాలిష్డ్ అయినా తీసుకోవచ్చు. చూసారా, నేను ఇక్కడ ఒకసారి శనగపప్పును వాష్ చేసుకొని తరువాత అదే బౌల్లో కప్పు కొలతల్లో మీరు శనగపప్పు తీసుకుంటే అదే కప్పు కొలతల్లో 1.5 కప్పుకి 1.25 కప్పు వాటర్ యాడ్ చేసి ఒక ½ అన్ అవర్ పాటు శనగపప్పును వాటర్లో నాననివ్వండి. తరువాత మనం రేకుల కోసం ఒక బౌల్ తీసుకొని 1.5 కప్ మైదాని, ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా తీసుకున్న బౌల్లో 1.5 కప్పు మైదాని యాడ్ చేసుకోండి. అదే బౌల్లో 1/4 కప్ సూజీ రవ్వను కూడా యాడ్ చేయండి. సన్నపాటి సూజీ రవ్వ అండి. కేసరి చేయడానికి అందరూ ఈ రవ్వని ఉపయోగిస్తారు. అదే రవ్వని మీరు కూడా యాడ్ చేయండి. అదేవిధంగా 1/4 కప్ వీట్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసి పూర్తిగా 3 ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా ఇలా స్పూన్తో కలుపుకోండి. మనం తీసుకున్న 3 ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసాయి కదా. ఇప్పుడు మనం కాచి చల్లార్చిన నూనెను 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు వనస్పతి డాల్డాని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా 2 టేబుల్ స్పూన్ల గీని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఏది అవైలబుల్ ఉంటే అది మీతో యాడ్ చేసుకోండి. ఇలా చేత్తో చిదుముతూ పూర్తిగా మనం తీసుకున్న ఆయిల్ని పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. తరువాత చిటికెడు పసుపు, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు మంచి కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ చిటికెడు 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయండి. మంచి టేస్ట్ వస్తుంది. మీరు చేసే భక్షాలకైనా, బొబ్బట్లకైనా లేదా ఓలిగలకైనా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పిండిని నెమ్మదిగా ఉండలు లేకుండా కలుపుకుంటే మీకు కూడా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలండి మనం కలుపుకుంటున్న డో. చూసారా, ఇక్కడ నాకు చక్కగా పిండి ముద్ద తయారైంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంకొకసారి పూర్తిగా చేత్తో పిండిలో ఆయిల్ కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందో. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీకు కూడా ఇదే విధంగా వస్తుంది. చివరిగా ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మినిమం 3 నుంచి 4 గంటల పాటు ఈ పిండి ముద్దకు రెస్ట్ ఇవ్వండి. ఇందాక మనం నానబెట్టుకున్న శనగపప్పును ఇలా కుక్కర్లో మనం ఉడికించుకోవాలండి. పూర్తిగా నీళ్లను వంపేసి శనగపప్పును కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఎగ్జాక్ట్గా వాటర్ని కూడా నేను చెప్పిన కొలతల్లో యాడ్ చేయండి. వాటర్ అసలు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా మనకు చక్కగా శనగపప్పు పూర్తిగా
90% వరకు ఉడుకుతుంది. మనం తీసుకున్న 1.5 కప్పు శనగపప్పుకి 1/4 కప్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఏ కప్పు కొలతల్లో అయితే మీరు శనగపప్పును తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ని యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా మీకు కూడా సరిపోతుంది. ఇలా కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి కుక్కర్ మూత వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ఇక్కడ నేను కుక్కర్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. చూసారా మన శనగపప్పు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఏదైనా సరే కొద్దిగా వాటర్ ఉంటే స్ట్రైనర్ తీసుకొని ఎక్సెస్ వాటర్ని స్ట్రైనర్తో ఇలా ఒక బౌల్లో పూర్తిగా ఫిల్టర్ చేసుకోండి. ఈ వాటర్ని మనం అందరూ రసం చేయడానికి కూడా వాడుకుంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీకు కూడా ఇలా శనగపప్పు ఉడికించిన వాటర్ మిగిలిపోతే మీరు కూడా బేడల రసం చేసుకోండి. ఎంతో బాగుంటుందండి. ఓలిగ సెంటర్లో అలా మీరు చిన్నపాటి విలేజెస్లో టౌన్స్లో చూసే ఉంటారు. ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకు బేడలు కూడా కొద్దిగా చల్లారి పూర్తిగా ఎక్సెస్ వాటర్ ఉన్నదంతా ఒడిసిపోతే ఇలా తయారవుతుందండి. ఈ రసాన్ని మీరు బేడల రసాన్ని పక్కకు తీసుకోండి. తరువాత మనం ఉడికించిన బేడలను ఒక మిక్సీ జార్లో వేసుకొని మరీ అంత పలుచుగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా ఉడికించిన బేడలను గ్రైండ్ చేసుకోవాలి. ఎవరితో అయినా గ్రైండర్ ఉంటే దాంతో పని ఇంకా సులువండి. మిక్సీలో మనం కొద్దిగా వేసుకోవాలి. అదే గ్రైండర్ ఉంటే ఒకేసారి మనకు వేస్తే సరిపోతుంది. మన దగ్గర ఉన్న వాటర్ని మీరు ఒకవేళ మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే అదే బేడల వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు బేడలను మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక మందంగా ఉన్న కడాయిని తీసుకొని 1 కప్పు బెల్లం తురుమును ఇలా కడాయిలో యాడ్ చేసుకొని కొద్దిగా 1/4 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే లో ఫ్లేమ్లో మనకు బెల్లం పూర్తిగా కరిగి మనకు కావాల్సిన పాకంలో తయారవుతుందండి. కావాలంటే మీరు ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా నేను 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత ఇలా బెల్లం ఉండలుగా లేకుండా కరగడం స్టార్ట్ అయ్యింది. మరీ అంత గట్టిగా బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా బెల్లం నురగగా వస్తున్నప్పుడు కొద్దిగా యాలుక్కలను కూడా దంచుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసిన పప్పును కూడా ఇలా బెల్లం పాకంలో యాడ్ చేసి ఉండలు లేకుండా నెమ్మదిగా శనగపప్పు బెల్లం పాకంలో పూర్తిగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు కంటిన్యూస్గా మీరు కలుపుకున్న తరువాత చూసారా మనకు ఓలిగలు తయారు చేయడానికి పర్ఫెక్ట్గా పూర్ణం తయారైపోయింది. మీకు పూర్ణం మిగిలిపోతే కూడా పూర్ణం బూరెలను కూడా ట్రై చేయొచ్చండి. ఇలా మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. తప్పకుండా ఈ ట్రిక్స్ అన్నీ మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ఇదే రెసిపీని మరీ మీరు చేస్తారు, ఫాలో అవుతారు కూడా. చూసారా మనకు పూర్ణం పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చింది. ఇలా వచ్చిన పూర్ణాన్ని కొద్దిగా చల్లారనివ్వాలండి. ఎందుకంటే మనం ఓలిగలు చేయడానికి ఉండలుగా పూర్ణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఉండలుగా చుట్టాలంటే మనం పూర్ణం పూర్తిగా చల్లారాక పూర్ణం పూర్తిగా చల్లారిన తరువాత చేతికి కాస్త నూనెను కానీ లేదా గీని కానీ అప్లై చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండలుగా చుట్టుకోవాలి. మొత్తం పూర్ణాన్ని మీతో ఇదే విధంగా ఉండలుగా చుట్టుకుంటే మీకు
ఓలిగ చేసేటప్పుడు చాలా సులువుగా ఉంటుందండి. మనం రేకు కోసం కలుపుకున్న పిండి ముద్దను 4 గంటల తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఎంత చక్కగా సాఫ్ట్గా ఫామ్ అయిందో. ఇలా చిన్న చిన్న బాల్స్గా పిండి ముద్దను చేసుకొని పక్కన ఉంచితే సరిపోతుంది. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో పిండి ముద్దలను నిమ్మకాయ సైజ్ అంతా ఇలా ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోండి. బటర్ పేపర్ని కానీ లేదా ఆయిల్ పేపర్ని కానీ ఇలా కట్ చేసుకొని రౌండ్ షేప్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం తీసుకున్న పిండి ముద్దను ఇలా చేత్తో నెమ్మదిగా ఒత్తుతూ ఇందాక మనం కలుపుకున్న పూర్ణం ఉండ ఉంది కదండి, దానిని ఇలా పిండి ముద్దలో ఉంచి పూర్తిగా క్లోజ్ అయ్యేలాగా ఇలా రెండు వైపులా ఆయిల్ వేసి మధ్యలో పూర్ణాన్ని ఉంచి అన్ని వైపులా ఇలా క్లోజ్ చేయండి. ఒకవేళ మీకు ఎక్కువగా పిండి మిగిలి ఉంటే దాన్ని మనం కొంచెం పైన రిమూవ్ చేసుకోవచ్చండి. చూడండి, నేను ఇక్కడ చక్కగా చూపిస్తున్నాను. నాకు కొద్దిగా పిండి ఎక్కువైందండి, అందుకోసం నేను ఇలా పైన కొద్దిగా పిండిని తీసేసి ఇలా కొద్దిగా ఆయిల్ వేసి మరి ఇలా రివర్స్ చేసుకొని చేత్తో చిన్నగా తట్టుకోవాలి. ఇలా తట్టుకున్న తరువాత మనతో ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది కదా అండి, దానిని కూడా రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఇలా చేత్తో స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఈవెన్గా చాలా థిన్గా ఓలిగలు తయారైపోతాయండి. ఇలా ఒత్తుకున్న ఓలిగలను ఒక చేతిలో తీసుకొని కాస్త పెనం వేడయ్యాక, మరీ అంత పెనం వేడవ్వాల్సిన అవసరం లేదండి, మీడియం ఫ్లేమ్లో పెనం కాలిన వెంటనే ఇలా మనం ఒత్తుకున్న ఓలిగలను దానిపై వేసి ఒక పక్క పూర్తిగా కాలాక ఇంకొక పక్కకు టర్న్ చేసి ఆయిల్ని కానీ లేదా గీని కానీ యాడ్ చేస్తూ రెండు వైపులా లో ఫ్లేమ్లోనే కాల్చుకుంటే మనకు ఎంతో రుచికరమైన ఓలిగలు చాలా తక్కువ సమయంలో పర్ఫెక్ట్గా తయారవుతాయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా. మీరు నేను చెప్పిన పద్ధతిలో పిండి ముద్దను తయారు చేసుకుంటే ఈ ఓలిగలు 3-4 రోజుల పాటు నిల్వ ఉండి మరియు రేకు కూడా మందంగా లేకుండా ఆరిపోకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చాలామంది అయ్యో ఓలిగలు చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ మరియు పిండి ముద్ద సరిగ్గా రాకపోతే ఓలిగలు పర్ఫెక్ట్గా ప్లాఫ్ అయిపోతాయి అనే డౌట్తో ఇంట్లో అసలు వండరండి. మీరు బయట కొనుక్కునే దానికంటే ఇంట్లో మీరు నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేస్తే చాలా తక్కువ కాస్ట్తో ఇంటిల్లిపాది ఎంతో రుచికరంగా మరియు ఈజీ ప్రాసెస్లో ఓలిగలను కానీ భక్షాలను కానీ ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే రిజల్ట్ మీరే చూస్తారండి. చాలా తక్కువ ఖర్చుతో ఎంతో రుచిగా మనం పిల్లలకు ఇలా అప్పుడప్పుడు ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా అమ్మ చేతి వంటను బాగా రుచి చూస్తారండి. ఎప్పుడు బయట ఫుడ్ కావాలి అనేసి మారం అస్సలే చేయరు. నేను చెప్తున్నాను నమ్మండి. మా పిల్లలైతే నాతో అది కావాలమ్మా ఇది కావాలమ్మా అని అడిగి మరీ చేయించుకుంటారండి. ఇలా మన చేత్తో మనం ఇంటిల్లిపాదికి వండి పెడితే ఆ తృప్తే వేరండి. హెల్దీగాను అనిపిస్తుంది మరియు తక్కువ ఖర్చులోనూ అయిపోతుంది. ఏమంటారు మరి? నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు కూడా కమెంట్ బాక్స్లో ఎస్ అని కమెంట్ చేయండి. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్పెషల్ ఎవర్ గ్రీన్ స్వీట్ని మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం డెడికేట్ చేస్తున్నానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ని అస్సలు మిస్ అవ్వకండి. నేను 2 రకాలు బొబ్బట్లు మరియు ఓలిగలను లేదా భక్షాలు అని కూడా అంటారండి ఎలా చేసుకోవాలో
క్లియర్గా వివరించాను. అదే మీరు కూడా ఫాలో అయితే ఇలా పర్ఫెక్ట్ షేప్లో ఓలిగలు తయారవుతాయండి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి ఈ ఓలిగలను 2-3 రోజుల పాటు నిల్వ ఉంచి నాకు కమెంట్ చేయండి. మీరే అంటారు 2-3 రోజుల తర్వాత కూడా ఎంతో రుచిగా ఉన్నాయి. అస్సలు రేకు కూడా అస్సలు మందంగా లేదు, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయని. ఇదే విధంగా మీరు బొబ్బట్లను చేసుకోవాలంటే ఈ విధంగా సన్నపాటి రేకును చేసుకొని చేత్తో ఒత్తి అందులో పూర్ణాన్ని ఉంచి 2 వైపులా పెనం వేడయ్యాక నెయ్యిను వేసి ఇలా కాల్చుకుంటే బొబ్బట్లు కూడా రెడీ అయిపోతాయండి. నేను ఒకవైపు పెనంని హీట్ని వేస్ట్ చేయకుండా ఇంకొక బొబ్బట్టును కూడా ఇలా ఒత్తుకొని కాల్చుకుంటున్నానండి. ఇదే ట్రిక్ని మీరు కూడా ఫాలో అవ్వండి. గ్యాస్ని కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకెందుకండి ఆలస్యం, వీటిని చూస్తుంటే మీకు కూడా ఎప్పుడెప్పుడు వంటగదిలోకి వెళ్ళి అందరికీ వండి పెట్టేయాలనుందా? అంత టేస్టీగా ఉంటాయంటే నమ్మండి. నిజం చెప్పాలంటే నేను 2-3 రోజుల పాటు నిల్వ చేసుకొని మడి వెంటనే అలా ఇన్స్టెంట్గా పూర్ణం ఉంటే అలా ఓలిగలు చేసి మా పిల్లలకు పెట్టానండి. వాళ్ళు ఎంతో రుచిగా ఉన్నాయమ్మా అనేసి పొగుడుతూ తిన్నారు. మీకు కూడా అలాంటి పొగడ్తలు మరియు హెల్దీ రెసిపీస్ కావాలంటే అన్నప్రసాద ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో స్వీట్ ఐటమ్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ కమెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటానండి. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయమని చెప్పండి. వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇంకొక మంచి రెసిపీతో మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. మీకు స్పెసిఫిక్గా ఏదైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకోసం నేను నెక్స్ట్ టైం ఆ వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందుగానే నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి.